ఉరవకొండ నియోజకవర్గంలోని కూడేరు గ్రామంలో అన్నదమ్ముల మధ్య తలెత్తిన భూ వివాదం సంఘటనలో ఫీల్డ్ అసిస్టెంట్ ఓంకార్ అతని అన్నదమ్ములు దాదాపు 10 మంది భౌతిక దాడులకు పాల్పడ్డారని బాధితులు కల్పన వెంకటేష్ ఆవేదన చెందారు. ఫీల్డ్ అసిస్టెంట్ ఓంకార్ కు తమకు చెరి ఎకరా 20 సెంట్ల వ్యవసాయ భూమి ఉందని 60 సంవత్సరాలుగా పూర్వీకుల నుండి వచ్చిన వ్యవసాయ భూమిని ఉన్నపలంగా తమదేనంటూ దౌర్జన్యంగా భూమిని ఆక్రమించి చిన్ని చెట్లు నాటారని బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. ఫీల్డ్ అసిస్టెంట్ ఓంకార్ వారి అన్నదమ్ముల దాడిలో తీవ్రంగా గాయపడిన వెంకటేష్, కల్పన వారి కుటుంబ సభ్యులు అనంతపురం నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యవసర విభాగంలో చికిత్స పొందుతున్నారు. ఈ సందర్భంగా మీడియాతో వారు జరిగిన సంఘటనపై ఆవేదన వ్యక్తం చేశారు. ఫీల్డ్ అసిస్టెంట్ వారి అన్నదమ్ములు 10 మంది తమది కాని వ్యవసాయ భూమిని ఆక్రమించుకునే క్రమంలో కర్రలు, మారణాయుధాలతో దాడులకు పాల్పడ్డారని బాధితులు కన్నీటి పర్యంతమయ్యారు. సమస్యను పోలీసుల దృష్టికి తీసుకెళ్లిన తమకు న్యాయం చేయలేదని, ఫీల్డ్ అసిస్టెంట్ ఓంకార్కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని తమకు న్యాయం చేయాలంటూ ఆవేదన చెందారు. కూడేరు గ్రామం ఇట్లా ఫీల్డ్ అసిస్టెంట్ అనేవాడు అతను మా సాగలేకి వచ్చినాడు. దౌర్జన్యంగా వచ్చి అక్వై చేసుకున్నాకి వచ్చుతున్నాడు. వాడు వాళ్ళు ఫీల్డ్ అసిస్టెంట్ వాళ్ళ వాళ్ళ అన్న కదిరేషు, వాళ్ళ నాన్న వెంకటేష్, వాళ్ళ సీనాను, వాళ్ళ అన్న వీళ్ళందరూ మమ్మల్ని కొడుతున్నారు సార్. ఈ భూమిలోకి వాళ్ళు మీ పైపులు తీసేస్తంటే కొట్టినారు సార్. మా భూమిలో సర్వే నంబరు 161 2 లీటరు 125 సార్ మాది. వచ్చి కొట్టినారు సార్ మమ్మల్ని. వాళ్ళు కదిరేసు, ఫీల్డ్ అసిస్టెంట్ ఓంకారు, వెంకటేషు, సీనాను, వాళ్ళు కోడెన్లు లక్ష్మీను, రమేష్ బాబు, వాళ్ళు లింగమయ్య, యోగేంద్ర భూములే మాది యాక్టివ్ చేసుకుంటున్నారు సార్. వీళ్ళు మా భూమి యాక్టివ్ కబ్జా చేస్తున్నారు. 120 సార్. మేము 64 నుండి రిజిస్ట్రేషన్ 64 నుండి రిజిస్ట్రేషన్ లో ఉన్నాం సార్. మేము ఇచ్చినాం సార్. పోలీసు వాళ్ళు ఏం వాళ్ళు ఒక్కరే ఉన్నారు సార్. కానిస్టేబుల్ వాళ్ళు ఏం పట్టించుకోవడం లేదు సార్. ఓంకారు రావడంలోనే ఆడమంచి అనుకోకుండా పల్ల కొడుతున్నారు సార్. పైపులు వేసింటే మా దాంట్లో తీసేసే పోయినాము. వచ్చి ఇట్లా వాస్తున్నారు సార్. మా వాళ్ళు మేము ఉండదు ముగ్గురే, వాళ్ళంతా 10 మంది ఉన్నారు. వచ్చి వాస్తున్నారు సార్. దిక్కు తెలియదు సార్. మాకు ఏమైనది అసలు కంపం పట్టిపోయింది సార్. ఆడ అర్జంగా వాళ్ళు మా భూమిలోకి వచ్చి మా భూమి బిక్కుంటున్నారు సార్. మా భూమి బిక్కుంటా అంటే మేము పైపులు వేసింటే పైపు తీసేసే పోయినా సార్. నువ్వు రాకూడదు లంజా అంటాడు సార్. పెద్ద మంచి మళ్ళాను అంటారు. కొడుకులు ఏమంటారు మాట అంటారు సార్. నన్ను జబర్దస్తంగా వస్తున్నారు సార్. అప్పుడే వేసింటే అప్పుడే తీసేసినాం పైపులు కానీ మేము మళ్ళీ వేసినారు సార్ వాళ్ళు. కూడేరు మండలం కూడేరు గ్రామం. కూడేరు గ్రామం కల్లా పొలంలో 461 2 లీటర్లు 2 ఎకరాల 50 సెంట్లు భూమి పైకి 120 సెంట్లు కదిరప్ప గారు, వెంకటేశు, శివయ్య మేము దాదాపు 60 సంవత్సరాల నుండి సాగులో ఉన్నాము. మాది 1964లో రిజిస్ట్రేషన్ ఉంది. ఈడగా రామచంద్రపురంతో మా తాతగారైన ఓబులేసు సిండ్రామైది కొన్నారు. ఆ భూమి మళ్ళీ 74లో సిండ్రామైది మా తాతకి ఇచ్చినాడు. మా నాన్నగారు కూడా కొన్నారు. 125లో మేము సాగులో 50 ఏళ్ళ నుండి ఉన్నాము. ఆ భూమిని ఇప్పుడు ప్రస్తుతం కూడేరు గ్రామం కూడేరు మండలంలో ఫీల్డ్ అసిస్టెంట్ అయిన ఓంకారు, వాళ్ళ అన్న కదిరేసు, వాళ్ళ నాన్న వెంకటేశు, అదే మాదిరిగా వాళ్ళ అన్నదమ్ముల పిల్లలు శ్రీనివాసులు, యోగేంద్ర, వాళ్ళ చిన్నాయన రమేష్ బాబు మా భూమిలో రాత్రే ఈరోజు రాత్రి చీన చెట్లు నాటి 120 సెంట్లలో పైప్ లైన్ చేసినారు. ఎందుకు నాటినారు తొలగించండి అని మేము తొలగించకపోయింటే మమ్మల్ని విచక్షణంగా కొట్టినారు. వేట గొడవలతో, రాడ్లతో, పైపులతో విచక్షణంగా కొట్టినారు. అది మీడియాకు వారికి కూడా మేము వీడియో పెడుతున్నాము. అధికారులు కూడా మాకి మంత్రి గారు కూడా సమస్య చెప్పినాము. వాళ్ళకు కూడా ఎంఆర్ ఆఫీస్కి చెప్పినారు. ఎంజాయ్మెంట్ కూడా సర్వేకు జరిగింది. ఎవరి భూమిలో ఎంత ఉండేది మాకి మంత్రి గారు కూడా స్పందించి చేపించినారు. ఎవరి భూమిలో ఎంత ఉన్నది అది డిక్లేర్ కాకముందునే వీళ్ళు వచ్చి చెట్లు నాటినారు. దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. కోర్టులో 2004, 2005లో కూడా ఇది చెల్లదు అని మాకి కోర్టులో కూడా గెలిచినాము. కానీ కోర్టులో ఉన్నా కూడా ఇది
వీళ్ళు భూములకి దౌర్జన్యంగా అక్వై చేస్తున్నారు. ఆర్డీఓ కోర్టులో కూడా ఇప్పుడు ఈ కేసు నడుస్తుంది. మాకు